డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది, ఒక బిడ్డ కూడా పుట్టాడు. కానీ ఇంతవరకు సెక్స్ లో థ్రిల్ అంటే ఏంటో తెలియదు. నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమెకైతే పిచ్చి సుఖం కలుగుతుందట. భర్తతోనే కాకుండా ఆ సుఖం కోసమని బయట వాళ్లతో కూడా సంబంధాలు పెట్టుకుంటుంది. నాకైతే అటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఎందుకని? ఇదేమైనా జబ్బా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. జబ్బేం కాదండి, ఆవిడకి మైండ్ సెట్ అనమాట. ఆవిడ సెక్స్ గురించి ఆలోచించడం తప్పు అనే ఫీలింగ్లో ఉండిపోయి సెక్స్ ఆలోచన లేకుండా మనసు చంపేసుకుంది. ఎప్పుడైతే దాని గురించి ఆలోచించకపోతే సెక్స్ నుంచి రాదు. అది ఏదైనా ఏ విషయంలో సరే మనకు ఆసక్తి కలిగించుకోవాలి. ఆవిడకి ఆసక్తిని చంపేసుకుంది. చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే బూతు, సెక్స్ అంటే నీచం, సెక్స్ అంటే జంతుప్రాయమైన ఫీలింగ్స్ బుర్రలో పాతుకుపోయి ఉంటే ఇంకా ఆలోచనలు రావు, ఆసక్తి లేదు, ఏముండదు. ఏ విషయంలో ఆసక్తి కావాలి. ఆసక్తి లేకుండా పోయింది. ఇప్పటికైనా సరే ఆవిడ ఆసక్తి పెంచుకునేటైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తుంది. అలాగే భర్త కోఆపరేషన్ కావాలి. భర్త కూడా సరిగా ఉండకపోతే, అతను ఏదో ఊరికి ఆమె నిందిస్తుంటే, కించపరుస్తుంటే వీడికి సెక్స్ తెచ్చిపోతుంది. సీఏ మగాడు ఎందుకు ఏదోలే వదిలేసా అన్నట్లు ఒక ఫీలింగ్ మగాడి మీద ఒక ఎవర్షన్ డెవలప్ అయిపోతుంది. భర్త యొక్క ప్రవర్తన కూడా స్త్రీలో సెక్స్ తగ్గిపోవడం కారణం. భర్త భార్యని నిరంతరం పురుగులాగా తీసి పారేస్తుంటే ఆడ సెక్స్ మనసు పంచుకోదు, సెక్స్లో ఎంజాయ్ చేయదు. అంచేత వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది ఇద్దరి మధ్య అనేది చాలా ముఖ్యం. ఆ రిలేషన్ డెవలప్ చేసుకోవడం. రెండోది సెక్స్లో ఆసక్తి పెంచుకోవాలి. నేను జీవితాన్ని కోల్పోకూడదు అని అనుకోవాలడ. జీవితంలో అత్యంత మధురమైనది ఏంటంటే శృంగారమే. ఆ శృంగారాన్ని కోల్పోతే ఎట్లాగా? అంచేత భార్యాభర్తల మధ్య ఉండే ఆ అనుబంధం చక్కగా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని ఆనందిస్తారు. అంచేత ఆవిడ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా బాగుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.